Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we're going to see the first unit of cloud computing. చాలా ఈజీ ఉంటుంది క్లౌడ్ కంప్యూటింగ్ అనేది. మన జనరల్గా యూజ్ చేసుకునే సర్వీసెస్ అనమాట. మన మొబైల్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ సిస్టమ్స్లో కానీ లైక్ ఇంటర్నెట్ యూజ్ చేసుకునే సర్వీసెస్ మొత్తం క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చేటి. ఓకే, సో ఒక జనరల్గా ఓవర్వ్యూ అర్థమైతే మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో అర్థమైపోతుంది. సో డోంట్ వరీ అబౌట్ దిస్ సబ్జెక్ట్ అండ్ ఐల్ ఆల్సో పోస్ట్ ఆల్ ఇన్ ఇట్స్ యాజ్ మచ్ పాసిబుల్ ఎర్లీ. అండ్ మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. And one more thing, not subscribing, also subscribe చేసుకుంటారు. Please make it 6K soon. And notes are in the description లో comment section లో ఉంటుంది, go check it out. Right, first let's see the topics covered in the cloud computing unit 1. So what is meant by cloud computing? Introduction to cloud computing, computing paradigms, cloud computing fundamentals, cloud computing architecture and management. So దీంట్లో మీకు క్లౌడ్ కంప్యూటింగ్ ఫండమెంటల్స్ అన్న ఇంట్రొడక్షన్ టు క్లౌడ్ కంప్యూటింగ్ అన్న ఒక దగ్గర కవర్ చేస్తారు మన టాపిక్స్ అనేవి. ఎందుకంటే యాక్చువల్గా మీ సిలబస్లో ఇంట్రొడక్షన్ టు క్లౌడ్ కంప్యూటింగ్ అని సపరేట్ టాపిక్ లేదు, బట్ ఐ ఇంక్లూడెడ్ దట్. ఎందుకంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో మీకు తెలియనికి. ఓకే, సో అంటే ఈ ఫండమెంటల్స్ ఇంట్రొడక్షన్ అనేది సేమ్ ఉంటుంది, సేమ్ టాపిక్స్ ఇక్కడ. నెక్స్ట్ పారాడిజమ్స్లో సపరేట్ టాపిక్స్ ఉంటాయి. ఆర్కిటెక్చర్ అంటే మనకు క్లౌడ్ కంప్యూటింగ్లో ఏ టైప్ ఆఫ్ కంపోనెంట్స్ ఉంటాయి, మనం ఎట్లా మేనేజ్ చేసుకుంటాం అనేది ఇది ఫోర్త్ టాపిక్. ఓకే, లెట్స్ సీ ఇంట్రొడక్షన్ టు క్లౌడ్ కంప్యూటింగ్. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది? సో ఏ క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ ఎ టెక్నాలజీ దట్ డెలివర్స్ కంప్యూటింగ్ రిసోర్సెస్ లైక్ సర్వర్స్, స్టోరేజ్, డేటాబేసెస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, అనలైటిక్స్ అండ్ మోర్ ఓవర్ ద ఇంటర్నెట్. దట్ ఈస్ నథింగ్ బట్ క్లౌడ్. సో ఒక క్లౌడ్ అనేది ఒక క్లౌడ్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ అ టెక్నాలజీ. రైట్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ అ సింపుల్ టెక్నాలజీ విచ్ ప్రొవైడ్స్ అస్ a lot of computing resources. అవంటి ఏంటి అంటే మనకు డేటాబేసెస్ ఉంటాయి స్టోరేజ్ కోసం, సర్వర్స్ ఉంటాయి ఫర్ వెబ్ అప్లికేషన్స్ టు రన్ ద అప్లికేషన్స్, సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి, డేటా అనలైజ్ కోసం టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ అన్ని ఎక్కడ మనకు ఓవర్ ద ఇంటర్నెట్ అనమాట. రైట్, ఇవన్నిటి మనం సింపుల్గా ఒక ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అ ఓపెన్ సోర్స్ ఆల్సో. అంటే మనకు ల్యాప్టాప్స్లో యూజ్ చేసుకోవచ్చు, మొబైల్స్లో యూజ్ చేసుకోవచ్చు, ట్యాబ్స్లో, ఐప్యాడ్స్లో, ఎనీ సిస్టమ్ ఆర్ ఎనీ డివైస్. అదనమాట. దిస్ ఈస్ అబౌట్ ద క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. చాలా ఇంపార్టెంట్ ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అనేది. ఇవి లేకపోతే మనకు సర్వీసెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం మార్నింగ్ డైలీ ఎప్పుడైతే లేస్తామో మొబైల్ చూస్తాం, రైట్, ఈవినింగ్ వరకు అట్లనే చూస్తాం, నిద్ర వరకు అట్లనే చూస్తాం. ప్రతి సర్వీస్ విచ్ ఇస్ గోయింగ్ టు బి యూస్డ్ బై అస్ విల్ బీ ప్రొవైడెడ్ బై ద క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, అంటే మనకు కొన్ని సబ్స్క్రిప్షన్స్ కూడా ఉంటాయి, మనం ఎంత పే చేసుకుంటే అన్ని సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని మాత్రం సింపుల్ ఫ్రీ ఉంటాయి. ఓకే, రైట్. సో దీని ఎగ్జాంపుల్ చూసుకోండి, మనకు గూగుల్ క్లౌడ్ ఉంటుంది, గూగుల్ డ్రైవ్ ఉంటుంది, గూగుల్ ఫొటోస్ ఉంటాయి. ఇవన్నీ వస్తున్నాయి మనకు బికాస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడు గూగుల్ డ్రైవ్లో మనం ఫైల్స్ని, మొబైల్స్ని, ఇమేజెస్ని, వీడియోస్ని అవన్నీ స్టోర్ చేసుకుంటాం, రైట్, స్టోరేజ్ చేసుకుంటాం అనమాట. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. అదొక యూజ్ అనమాట మనకు. ఓకే, అలా మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి. అవి సర్వర్స్ కావచ్చు, డేటా అనలిటిక్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, నెట్వర్కింగ్ కావచ్చు. రైట్, సో దిస్ ఇస్ అబౌట్ ద క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమైంది కదా టాపిక్ అనేది. ఆ టాపిక్ని యూజ్ చేసుకొని సింపుల్గా మీకు అర్థమైన పాయింట్స్లో ఆన్సర్ రాసేయండి. రైట్, సో దీనిలో కీ ఫీచర్స్ చూసుకుందాం. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్? సో ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. యూజర్స్ కెన్ యాక్సెస్ కంప్యూటింగ్ రిసోర్సెస్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ విత్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇక్కడ ఇప్పుడు నేను గూగుల్ కదా, నేను గూగుల్లో నేను సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నా, నాతో సంబంధం లేకుండా నువ్వు యూజర్వి, నువ్వు దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది, అంతే. దట్ ఈస్ అబౌట్ ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. నీకు ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు వితౌట్ కాంటాక్టింగ్ విత్ ద ప్రొవైడర్, సర్వీస్ ప్రొవైడర్. నెక్స్ట్ బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఓవర్ ద ఇంటర్నెట్ అండ్ యాక్సెసిబుల్ త్రూ ల్యాప్టాప్స్, మొబైల్స్ అండ్ టాబ్లెట్స్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఓపెన్ సోర్స్. అంటే ఇంటర్నెట్లో ఉంటుంది ఒక ప్లాట్ఫామ్లో, అండ్ మనం దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? త్రూ మొబైల్స్, త్రూ ల్యాప్టాప్స్, త్రూ టాబ్లెట్స్ ఎట్సెట్రా. ఎనీ డివైస్ తోటి ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది, అంతే. నెక్స్ట్ రిసోర్స్ పూలింగ్. మల్టిపుల్ యూజర్స్ షేర్ ద సేమ్ ఫిజికల్ రిసోర్సెస్ లైక్ మల్టీ టెనెన్సీ మేనేజ్డ్ బై ద క్లౌడ్ ప్రొవైడర్. సో ఇక్కడ రిసోర్సెస్ అనేవి మల్టిపుల్ యూజర్స్, సపోజ్ దిస్ ఇస్ అ క్లౌడ్, ఇక్కడ మల్టిపుల్ యూజర్స్ దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు వీడు యూజ్ చేసుకుంటుంది ఈ పర్సన్, ఇంకో పర్సన్కి యూజ్ చేసుకునే ఛాన్స్ ఉండదు కావచ్చు అని అనుకోవద్దు. అట్ ద సేమ్ టైమ్ మల్టిపుల్ యూజర్స్ కెన్ యాక్సెస్ ద సర్వీసెస్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై ద క్లౌడ్. నెక్స్ట్ ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. రిసోర్సెస్ కెన్ బి స్కేల్ అప్ ఆర్ డౌన్ ఆటోమేటికల్ బేస్డ్ అపాన్ డిమాండ్. సో రిసోర్సెస్ అనేవి కొన్నిసార్లు అంటే ఎక్కువ యూజ్ చేసుకుంటారు, సమ్ టైమ్స్ తక్కువ యూజ్ చేసుకుంటారు, బేస్డ్ అపాన్ ద డిమాండ్ అనమాట. దట్ ఈస్ ద ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. మెజర్డ్ సర్వీస్. యూజెస్ ఇన్ మానిటర్ అండ్ బిల్డ్ బేస్డ్ ఆన్ ద కన్సంప్షన్. అంటే కొన్ని సబ్స్క్రిప్షన్స్ అనమాట. మెజర్డ్ సర్వీస్ అని అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇంత ఎక్స్టెన్షన్ వరకు మీకు ఫ్రీ ఉంటుంది, ఇంకొంచెం ఎక్స్టెన్షన్ కావాలంటే ఎక్కువ యూజ్ చేసుకోవాలంటే వీ షుడ్ పే. ఎంత పే చేసుకుంటే అంతవరకు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పే యాజ్ యూ గో. ఓకే, మరి క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు అవసరం? బికాస్ కాస్ట్ సేవింగ్స్, ఫ్రీగా ఉంటుంది, సర్వర్స్ని మనం సింపుల్గా మెయింటైన్ చేసుకోవచ్చు. హార్డ్వేర్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ యాక్చువల్గా, రైట్. అదే క్లౌడ్ ఉందనుకో సింపుల్ స్టోర్ చేసుకోవచ్చు, సర్వర్స్ మేనేజ్ చేసుకోవచ్చు, డేటా అనలైజ్ చేసుకోవచ్చు. అలా స్కేలబిలిటీ అని అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజెస్ రిసోర్సెస్ ఇన్స్టెంట్లీ. రిసోర్సెస్ అనేవి మనం ఇన్స్టెంట్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు.
ఓకే. అండ్ అక్కడ ఉంటుంది డిమాండ్. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, అంటే ఒక ఇంటర్నెట్ ఉంటే నువ్వు ఎక్కడున్నా సరే దాంతో యాక్సెస్ చేసుకోవచ్చు, ఆ టూల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ రిలయబిలిటీ, క్లౌడ్ ప్రొవైడ్స్ ఆఫర్ బ్యాకప్, డిజాస్టర్ రికవరీ అండ్ హై అవైలబిలిటీ. అదొకటే కాకుండా ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ బ్యాకప్. గూగుల్ మనకు డ్రైవ్ ఉన్నప్పుడు గూగుల్ ఫొటోస్ ఉంటాయి, నార్మల్ ఫొటోస్ లేదని గూగుల్ ఫొటోస్ ఏమవుతున్నాయి స్టోర్ అవుతున్నాయి, అంటే బ్యాకప్ కదా రైట్. అలా అనమాట మనకి గూగుల్ డ్రైవ్లో కూడా బ్యాకప్ ఉంటుంది, అంటే బ్యాకప్ అవుతుంది, మనకి డిలీట్ అయినా కూడా మనకి ఏమవుతుంది బ్యాకప్లో అంత డేటా అనేది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్ అప్డేట్స్ ఆల్సో రైట్. దీంట్లో సరే ఇదంతవరకు చూసుకుందాము. మరి ఈ సర్వీసెస్ని ఎలా డిప్లాయ్ చేస్తారు గూగుల్ వాళ్ళు అనుకుందాం. సో గూగుల్ ఒకటే కాదు, ఇక్కడ క్లౌడ్ అనేది గూగుల్ ఉంటుంది, అమెజాన్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ ఉంటుంది, వాటిని AWS అంటాం రైట్. అంటే డిఫరెంట్ సర్వీసెస్ని, క్లౌడ్ సర్వీసెస్ని ఒక ప్లాట్ఫామ్లో ఒక సర్వీసెస్లో డిప్లాయ్ చేశారనమాట. వాటిని మనం డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటాం. అది పబ్లిక్లో ఉండొచ్చు, ప్రైవేట్లో ఉండొచ్చు, హైబ్రిడ్ ఉండొచ్చు. సో దెర్ ఆర్ మెయిన్లీ 3 types of deployment models in the cloud computing. They are, first one is a public cloud, second one is a private cloud, third one is a hybrid cloud. Public cloud అంటే ఇది పబ్లిక్ అనమాట, ప్రైవేట్ కాదు, ఎవరైనా ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అంటే సపోజ్ ఐ హ్యావ్ ఏ కంపెనీ, నాకు సంబంధించిన సర్వర్స్ అనేవి నాకు కావాలి, అప్పుడు నేనేం చేస్తా, నాకు ప్రైవేట్ క్లౌడ్ ఉండాలి, దాంట్లో నా సర్వర్స్ ఉంటాయి, నా డేటా ఉంటాయి, డేటా స్టోర్ చేసుకుంటా, నా బ్యాంకింగ్ డీటెయిల్స్ ఉంటాయి, సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి, అంతా నా సర్వర్స్లో నా క్లౌడ్లో నేను స్టోర్ చేసుకుంటాను అనమాట. దట్ ఈస్ అబౌట్ ద ప్రైవేట్ క్లౌడ్. పబ్లిక్ అలా కాదు. సో ఒక పబ్లిక్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఏ సర్వీసెస్ అయినా యూజ్ చేసుకోవచ్చు విత్ ఆర్ ప్రొవైడింగ్ బై ద క్లౌడ్. ఓకే అలా. సో ఇది సింపుల్, చీపర్ ఉంటుంది, ఫ్రీ ఉంటుంది అండ్ వైడ్లీ యూజ్డ్. ఎక్కువ యూజ్ చేసేది మాత్రం పబ్లిక్ క్లౌడే. ప్రైవేట్ అంటే ఏదైనా ఆర్గనైజేషన్స్, కంపెనీస్, ఓన్ కంపెనీస్ ఉంటే వాళ్ళ డేటాని సెక్యూర్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఉంటుంది క్లౌడ్ అనేది. నెక్స్ట్ హైబ్రిడ్ అంటే కంబైనింగ్ బోత్, కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఇస్ కాల్డ్ as hybrid cloud. సింపుల్ రాసుకోండి, కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఇస్ కాల్డ్ as hybrid cloud. ఇట్ ప్రొవైడ్స్ బోత్ ఫ్లెక్సిబిలిటీ అండ్ సెక్యూరిటీ. ఓకే. సర్వీస్ మోడల్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ విచ్ మీన్స్ ఇట్ ప్రొవైడ్స్ కంప్యూటింగ్ సర్వీస్ విర్చువలైజ్డ్ మోడ్. వర్చువలైజ్డ్ అంటే ఒక స్ట్రక్చర్ అనుకోండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిది, మనకు ఆర్గనైజేషన్ ఉంది, నీకు సంబంధించి నీకు ఎట్లా కావాలంటే అట్లా మాడిఫై చేసుకోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. లైక్ గూగుల్ కంప్యూట్ ఇంజిన్ ఉంది, AWS EC2 ఉంది. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. లైక్ వెరీ యూజ్ఫుల్ అనమాట, చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడ్స్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ అప్లికేషన్ డెవలప్మెంట్. అదొకటే కాకుండా సపోజ్ ఇప్పుడు ఐ వాంట్ డెవలప్ వెబ్ అప్లికేషన్ రైట్. వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నా, దాన్ని ఎక్కడ డిప్లాయ్ చేసుకోవచ్చు, ఒక ప్లాట్ఫామ్ డిప్లాయ్ చేసుకుంటాం. సో దట్ సర్వీస్ విల్ బి ప్రొవైడెడ్ బై ద platform as a service by the cloud computing. So this is one of the services of the cloud computing. Suppose I want to develop an application, maybe web application or any app application, and I want to deploy that, I want to release that. So where can I release that? I can release that in a platform. That is a service, one of the services provided by the cloud computing. Simple example చూసుకుంటే Google App Engine, Azure App Services, like సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, రెడీ టు యూజ్ అప్లికేషన్స్ ఓరియంటెడ్. సాఫ్ట్వేర్ అంటే మనకు కొన్ని సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి రైట్. సో అవన్నీ ఎవరు డెవలప్ చేస్తారు, సమ్ డెవలపర్స్. దాన్ని ఇక్కడ డిప్లాయ్ చేస్తారు ఒక ప్లాట్ఫామ్లో. మనం ఎప్పుడు యూజ్ చేసుకుంటాము, యూజర్స్ యూజ్ చేసుకుంటారు డిప్లాయ్ అయినప్పుడు, రిలీజ్ అయినప్పుడు. సో ఇది కాల్ యాజ్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. ఓకే. దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే మన డైలీ లైఫ్లో ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే యాజ్ ఎ సెట్ గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ కోసము, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కోసము, జీమెయిల్, గూగుల్. సో ఇక్కడ యూట్యూబ్ అనేది డౌట్ వస్తుంది మీకు, యూట్యూబ్ ఎట్లా గ్రో అంటే యూట్యూబ్ని మనం ఎట్లా లాగిన్ అవుతాము, ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటాము త్రూ గూగుల్ అకౌంట్తో. గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం ఏం చేస్తాము, యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో మనం ఏమవుతున్నాం, లాగిన్ అవుతున్నాం, అంటే అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్. సో ఎవ్రీథింగ్ ఈస్ లింక్డ్ అప్ విత్ ద గూగుల్. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు జీమెయిల్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ ద గూగుల్ వాళ్ళది సర్వీస్ మొత్తం. నెక్స్ట్ అమెజాన్, ఇది అమెజాన్ వాళ్ళది. ఓకే అలా అనమాట. నెక్స్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ద కంప్యూటింగ్ పారాడిజమ్స్. సో కంప్యూటింగ్ పారాడిజమ్స్ అంటే వెరీ సింపుల్. ఇప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కదా, ఇది పబ్లిక్ మోడల్, ప్రైవేట్ క్లౌడ్ మోడల్, హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి. సో దాంట్లో పర్ఫార్మెన్స్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. పబ్లిక్ ఒక తీరుగా, ప్రైవేట్ ఒకలాగా, హైబ్రిడ్ ఒకలాగా అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కంప్యూటింగ్ పారాడిజమ్స్ ఇన్ విచ్ ఇట్ డెలివేట్స్, ఇట్స్ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ ద మోడల్స్ అండ్ సర్వీసెస్. లైక్ ఈ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, స్కేలబిలిటీ ఉంటుంది, యాక్సెసిబిలిటీ అని చెప్పేసి. ఓకే లెట్స్ సీ హియర్. కంప్యూటింగ్ paradigms are different styles and models of computing used to deliver computing services. These paradigms evolved over time to improve performance, scalability and accessibility. అంటే just different types of styles and different types of models అనమాట. Paradigms is nothing but paradigms అంటే different styles and different models అనుకోండి అంతే. ఎందుకు, జస్ట్ దే డెవలప్డ్ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ అండ్ స్కేలబిలిటీ సర్వీసెస్. అలా సర్వీసెస్ యొక్క పర్ఫార్మెన్స్ స్కేలబిలిటీని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ వచ్చినాయి అనమాట. ఓకే. దీంట్లో డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. సో మల్టిపుల్ కంప్యూటర్స్ వర్క్ టుగెదర్ టు సాల్వ్ ఏ లార్జ్ ప్రాబ్లమ్. సపోజ్ దర్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఉంది. సో ఒక కంప్యూటర్ సాల్వ్ చేస్తాం, ఒక కంప్యూటర్ దాన్ని సాల్వ్ చేయలేదు, సింగిల్ కంప్యూటర్. సో డిఫరెంట్ అంటే మల్టిపుల్ కంప్యూటర్స్ ఏం చేస్తాయి, బిగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తాయి రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ దీంట్లో హడూప్ ఒకటి, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేసెస్ ఒకటి, క్లస్టర్ కంప్యూటింగ్ అని అంటే డిఫరెంట్ డేటా ఉంటుంది కదా, సిమిలర్ డేటాని
ఆ సిమిలర్ డేటాని మొత్తం ఒక దగ్గర చేస్తాయి అనమాట. అట్లా గ్రూప్ చేస్తుంది. గ్రూప్ చేసినాక సిస్టమ్స్ అనేవి ఇక్కడ టుగెదర్గా వర్క్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాయి అనమాట. రైట్, ప్యారల్గా జరిగిపోతూ ఉంటుంది అంతా ఒకేసారి. ఫ్యూచర్స్ చూసుకుంటే దీన్ని స్కేలబిలిటీ, ఫాల్ట్ టాలరెన్స్ అండ్ రిసోర్స్ షేరింగ్. నెక్స్ట్ క్లస్టర్ కంప్యూటింగ్. యాజ్ ఎ సెట్ క్లస్టర్ అంటే ఏంటంటే సిమిలర్ డేటా ఉంటుంది కదా, సిమిలర్ డేటాని మొత్తం గ్రూప్ చేస్తుంది. గ్రూప్ చేసినాక ఒక సింగిల్ సిస్టమ్ లాగా, ఒక సింగిల్ నోడ్ లాగా వర్క్ అవుతాయి అనమాట కంప్యూటర్స్ అనేవి. ఇక్కడ లైక్ డిఫరెంట్, సపోజ్ దిస్ ఇస్ కంప్యూటర్, దిస్ ఇస్ కంప్యూటర్, దిస్ ఇస్ కంప్యూటర్, దిస్ ఇస్ కంప్యూటర్, ఇవన్నీ అయితే కనెక్ట్ అవుతాయి, కనెక్టెడ్ విత్ హెల్ప్ ఆఫ్ నోడ్స్, అండ్ దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ డేటా. ఓకే, అలా ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ గూగుల్ సర్వర్ క్లస్టర్స్, యూనివర్సిటీ HPC క్లస్టర్స్. ఆ ఫీచర్స్ ఏంటంటే హై పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. నెక్స్ట్ గ్రిడ్ కంప్యూటింగ్, ఇలా గ్రిడ్స్ అనమాట. గ్రిడ్స్ లాగా డేటా మొత్తం ఏమవుతాయి అంటే ఒక గ్రిడ్స్ లాగా డివైడ్ అవుతూ ఉంటుంది. 1 గ్రిడ్, 2, 3rd గ్రిడ్, అలా ఒక గ్రిడ్స్ లాగా డివైడ్ అయ్యి దీని సపరేట్ అనమాట. ఓకే, బట్ దే విల్ వర్క్ టుగెదర్ ఫర్ ఏ ఆర్గనైజేషన్. ఫర్ సర్వీసెస్ చూసుకోండి ఇక్కడ లార్జ్ స్కేల్ దెన్ ఫీచర్స్, సాల్వ్ సైంటిఫిక్ ప్రాబ్లమ్స్. యూటిలిటీ కంప్యూటింగ్, యూజర్స్ పే ఓన్లీ ఫర్ వాట్ దే యూజ్. యూటిలిటీ అని అంటే సపోజ్ ఐ వాంట్ ఎస్ గూగుల్ క్లౌడ్ 15 GB తర్వాత మనకు ఎక్స్టెన్షన్ కావాలంటే ఇంకా నాకు 40 GB 50 GB కావాలి స్టోరేజ్, అప్పుడు నాకు ఏమవుతుంది, సబ్స్క్రిప్షన్ కావాలి. రైట్, అప్ టు 15 GB మనకు ఫ్రీ ఇస్తాడు, ఓకే, గూగుల్ డ్రైవ్ వాళ్ళు. బట్ 15 GB దాటిందంటే మనకి ఏం కావాలి, ఇంకా నాకు ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలంటే నేను ఏం చేస్తా, పే చేస్తా, సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇంకొక స్టోరేజ్ని ఎక్కువ తీసుకుంటా అనమాట. సపోజ్ 30 GB వరకు తీసుకుంటా, ఒక 300 పే చేసిన 30 GB వస్తుంది అనుకోండి, పే చేసిన 30 GB వచ్చేస్తుంది నాకు. అంటే నాకు 30 GB వరకు ఇంత అమౌంట్, 40 GB వరకు ఇంత అమౌంట్ అని తెలుస్తుంది. అంటే పే వాట్ యూ యూజ్. ఓకే, అలా నో నీడ్ టు బై హార్డ్వేర్ అవసరం లేదు, సర్వీసెస్. ఎగ్జాంపుల్ చూసుకోండి గూగుల్ క్లౌడ్, అమెజాన్ EC2. దీని ఫీచర్స్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ డిమాండింగ్ స్కేలింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనం చూసినాం ఆల్రెడీ. సో ఇట్ ఈస్ అ సర్వీసెస్ విచ్ ప్రొవైడ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ లైక్ స్టోరేజ్, సర్వర్స్, అనలైజేషన్, ఇవన్నీ. దానిలో కొన్ని సర్వీసెస్ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ ఒకటి, ప్లాట్ఫామ్. ఇది మెయిన్లీ 3 సర్వీసెస్ అనమాట. మీ ఎగ్జామ్లో వస్తే కన్ఫ్యూజ్ కాకండి. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై క్లౌడ్ కంప్యూటింగ్ అంటే 3 రాయండి. అండ్ మోడల్స్ రాసుకోవాలంటే డిప్లాయ్మెంట్ మోడల్స్లో పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్, అది రాసేసుకోండి. రైట్, నెక్స్ట్ టాపిక్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫండమెంటల్స్. మనం ఇప్పుడే చూసినాం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది, అండ్ దాని లోపల క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని డిప్లాయ్మెంట్ మోడల్స్ ఏంటి, దాని సర్వీసెస్ ఏంటి. ఓకే, రైట్. సో దీనిలో చూసుకొని క్లౌడ్ కంప్యూటింగ్ అంటే డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేసేది క్లౌడ్ కంప్యూటింగ్. ఏంటి అవి సర్వీసెస్ ఏంటి మరి, సర్వర్స్, స్టోరేజ్, డేటాబేసెస్, నెట్వర్కింగ్, ఇవన్నీ అనమాట. సో డేటాబేసెస్ అనేవి టు స్టోర్ ద డేటా, దట్స్ ఇట్. మనకు దాంట్లో మన డేటాబేసెస్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఉంటుంది. రైట్, ఆ ఫ్రంట్ ఎండ్లో ఓన్లీ డేటా స్టోర్ అవ్వదు, బట్ మనం చూసేది మొత్తం అప్లికేషన్స్ ఉంటాయి కదా, యూజర్ ఇంటర్ఫేస్, అది మొత్తం ఫ్రంట్ ఎండ్లో ఉంటుంది. బ్యాక్ ఎండ్లో మొత్తం డేటా అనేది స్టోర్ అవుతుంది. రైట్, అప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ అనేది APIs యూజ్ చేసుకొని కమ్యూనికేట్ అయిపోతుంది. ఓకే, అలా అనమాట. సో దీనిలో చూసుకోండి వీ హ్యావ్ సీన్ ఆల్ దిస్. మనం ఇది ముందే చూసినాము ఫస్ట్ టాపిక్లో, ఇంట్రొడక్షన్ టు క్లౌడ్ కంప్యూటింగ్లో. ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ ఒకటి, క్లౌడ్ నెట్వర్క్ యాక్సెస్ ఒకటి, రిసోర్స్ పూలింగ్, ర్యాపిడ్ ఎలాస్టిసిటీ, మెజర్డ్ సర్వీస్ అంటే మనం ఎంత పే చేసుకుంటే. ఇప్పుడు గూగుల్ క్లౌడ్ అన్నా కదా, డ్రైవ్ స్టోరేజ్ అంటే 15 GB వాళ్ళు ఫ్రీ ఇస్తారు. ఇంకా ఎక్స్ట్రా 30 GB కావాలంటే దే విల్ యూ ఆస్క్ టు మనీ పే, దే విల్ ఆస్క్ టు పే ద మనీ. ఎంత అంటే సపోజ్ 30 GB కావాలంటే ఒక 500 అనుకోండి, ఆ 500 పే చేసి ఏమవుతుంది మనకు, ఆ 30 GB స్టోరేజ్ అనేది మనకు అవైలబుల్లో ఉంటుంది. అప్పుడు మనం 30 GB వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇంకెక్కువ కావాలంటే సపోజ్ 50 GB కావాలి, 50 GB కావాలంటే యూ కెన్ పే ద 1000 రూపీస్ అనుకో, 1000 రూపీస్ పే చేసి. ఇక్కడ ఏమవుతుంది మనకు ఎంత కావాలంటే అంత అమౌంట్ ఉంటుంది, సపరేట్ అమౌంట్, స్పెసిఫిక్ అమౌంట్ అంత పే చేసుకొని మనం దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అది రైట్. సో టాపిక్ మనం చెప్పట్లేదు ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ ఇవి చూడాలనుకుంటే ఫస్ట్ టాపిక్లో ఉంటుంది, అక్కడ చూసుకోండి. ఇంట్రొడక్షన్ టు క్లౌడ్ కంప్యూటింగ్లో మళ్ళీ డిప్లాయ్మెంట్ మోడల్స్ మళ్ళీ ఇవి పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్. దీంట్లో యాడ్ అయింది ఏంటంటే ఇప్పుడు కమ్యూనిటీ క్లౌడ్ అంటే గ్రూప్ అనమాట. ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన అవన్నీ దీంట్లో ఉంటాయి అనమాట కమ్యూనిటీ క్లౌడ్లో. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ ఓపెన్ చేసిన జూడియో అనుకోండి, జూడియో అనేది ఒక దగ్గరనే ఉందా, లేదు, డిఫరెంట్ ఏరియాస్లో ఉంది. అదంతా ఒక దగ్గర ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి, ఒక కమ్యూనిటీ క్లౌడ్ అనేది అవసరం అనమాట. అలా ఓకే, రైట్. నెక్స్ట్ అదొకటే కాదు, బ్యాంక్స్ కూడా ఇలా చేసుకుంటాయి. అంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా, డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఇట్లా చేసుకుంటాయి అనమాట. సర్వీస్ మోడల్స్లో మనకు సర్వీసెస్ ఏముంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ఒకటి, ప్లాట్ఫామ్ సర్వీస్ ఒకటి, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఒకటి. ఓకే, సాఫ్ట్వేర్ సర్వీస్ అంటే మనకు జనరల్గా మనం యూజ్ చేసుకుంటాము సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అమౌంట్ అనమాట. ఇప్పుడు గూగుల్తో మనకి ఏముంది అప్లికేషన్, సాఫ్ట్వేర్, గూగుల్ డ్రైవ్ ఉంది, జీమెయిల్ ఉంది, గూగుల్ డాక్స్ ఉంది, అండ్ గూగుల్ ఫోటోస్ ఉన్నాయి, ఇవన్నీ అనమాట. సో దట్ ఇస్ కాల్డ్ సాఫ్ట్వేర్ సర్వీస్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ సర్వీస్ అంటే మనము కొన్ని అప్లికేషన్స్ని దాంట్లో డిప్లాయ్ చేసుకోవచ్చు, అది ప్లాట్ఫామ్ అనమాట. సపోజ్ గూగుల్ యాప్ ఇంజన్ ఉంది, వీ కెన్ డిప్లాయ్ సమ్ అప్లికేషన్స్ విచ్ డెవలప్డ్ బై us. మనం డెవలప్ చేసిన అప్లికేషన్స్ గూగుల్ యాప్ ఇంజన్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, అలా అనమాట. అడ్వాంటేజ్ చూసుకుంటే కాస్ట్ ఎఫిషియంట్, అంత అవసరం లేదు, మనకి ఎంత కావాలంటే అంత పే చేసుకోవచ్చు, అన్ని సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు. స్కేలబిలిటీ అని అంటే అకార్డింగ్ టు రిసోర్సెస్ ఇన్స్టెంట్గా అది డిక్రీజ్ అయిపోతుంది. అంటే అవైలబిలిటీ డిమాండ్ అకార్డింగ్ టు డిమాండ్ అనమాట. ఓకే, రిలయబిలిటీ అని అంటే
బ్యాకప్ ఉంటుంది మనకు. సపోజ్ ఏమైనా డేటా డిలీట్ అయినా కూడా వాటికి బ్యాకప్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం రీస్టోర్ చేసుకోవచ్చు. అలా అనమాట రిలయబిలిటీ అనేది. అంటే సింపుల్ ఎఫిషియంట్ అనమాట. ఫ్లెక్సిబిలిటీ, యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎనీవేర్. ఫ్లెక్సిబిలిటీ అంటే వీ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్ విత్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. ఓకే, హై పర్ఫార్మెన్స్. రైట్, నెక్స్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ద క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్స్. ఓకే, మనం ఇదంతా చూసుకున్నాం. క్లౌడ్ కంప్యూటింగ్ తెలిసింది, డెఫినేషన్ తెలిసింది, వాటి మోడల్స్ తెలిసినాయి, సాఫ్ట్వేర్స్ ఏంటో తెలిసినాయి, సర్వీసెస్ తెలిసినాయి. మరి ఇది ఎలా ఉంటుంది, దీని ఆర్కిటెక్చర్ ఏంటిది అది చూసుకున్నాం అనమాట. ఇట్లా మేనేజ్ చేసుకుంటాం ఇదంతా. క్లౌడ్ ఆర్కిటెక్చర్ డిఫైన్స్ హౌ క్లౌడ్ సర్వీసెస్ ఆర్ డిజైన్డ్, డిప్లాయిడ్, డెలివర్డ్. ఇట్ మెయిన్లీ కాస్ట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ నెట్వర్క్ కంపోనెంట్స్. సో సింపుల్గా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఎలా డిజైన్ చేశారు, సర్వీసెస్ని ఎలా డిప్లాయ్ చేస్తుంది, ఎలా డెలివరీ చేస్తుంది. సో దీంట్లో మనకి మెయిన్ ఏముంటాయి అంటే ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, కొన్ని నెట్వర్క్ కంపోనెంట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ లెట్స్ సీ ద ఫ్రంట్ ఎండ్. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ యూజ్డ్ బై ద క్లయింట్. క్లయింట్ అంటే ఎవరు, యూజర్స్. సపోజ్ నేను గూగుల్ నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసుకున్నాను. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయగానే సపోజ్ దిస్ ఇస్ అ వెబ్ పేజ్. ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. కొన్ని మూవీస్ సజెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ సజెస్ట్ చేస్తాడు. రైట్, ఇక్కడ ఒక సర్చ్ బటన్ పెడతాడు ఎందుకు, మనకు కావాల్సిన మూవీస్ సర్చ్ చేసుకోనికి. అండ్ ఇక్కడ లోగో ఉంటుంది నెట్ఫ్లిక్స్. ఓకే, ఇలా ఉంటుంది అనమాట హోమ్ పేజ్. ఇదంతా కూడా డెవలప్ చేసారు బై ద డెవలపర్స్. రైట్, అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం చూస్తున్నాము నెట్ఫ్లిక్స్ అనే లోగోని చూస్తున్నాము. సపోజ్ ఈ మూవీ కావాలంటే క్లిక్ చేసుకుంటే ఏమవుతుంది, ఆ మూవీ ఓపెన్ అయిపోతుంది. అంటే సింపుల్గా యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. మనకి ఏమైతే కనిపిస్తుందో, మనం ఏమైతే యాక్షన్ చేసుకుంటామో అవన్నిటిని క్లయింట్ అనమాట, క్లయింట్ యూజ్ చేసుకుంటారు అదంతా. దట్ ఈస్ అబౌట్ ద యూజర్ ఇంటర్ఫేస్. లైక్ ఎక్స్పీరియన్స్డ్ బై ద యూజర్స్ కాలేజ్ యూజర్ ఇంటర్ఫేస్, అదంతా ఫ్రంట్ ఎండ్లో ఉంటుంది. ఓకే, రైట్, దీని క్లయింట్స్. నెక్స్ట్ బ్యాక్ అని చూసుకున్నాం. సరే, ఇప్పుడు మనం మూవీ క్లిక్ చేస్తాం. ఆ మూవీ అనేది ఎడికెళ్ళి వస్తుంది మనకు, అంటే ఒక దగ్గర స్టోర్ కావాలి కదా. పక్క స్టోర్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, స్టోరేజ్ ఉండాలి. స్టోరేజ్ ఎక్కడికి ఉంటాయి మన నార్మల్గా డేటాబేసెస్. డేటాబేసెస్ ఎక్కడ ఉంటాయి మనకు, బ్యాక్ ఎండ్లో ఉంటాయి. సింపుల్. ఓకే, రైట్. సో దీనిలో చూసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే సర్వర్స్ అనమాట. సర్వర్స్ అంటే ఫిజికల్ అండ్ వర్చువల్ మెషిన్స్లో యూజ్ చేసుకుంటారు. స్టోరేజ్ సిస్టమ్స్ అంటే మనకు డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ కూడా ఉంటుంది. అండ్ డేటాబేసెస్లో మనకు ఇవన్నీ స్టోరేజ్ అనమాట. ఓకే, ఈ డేటాబేస్ అనేది SQL ఉంటుంది, NoSQL ఉంటుంది. SQL అంటేనేమో డేటా అనేది టేబుల్స్ స్టోర్ అవుతుంది. లైక్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కదా. సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకోండి, SQL ఈ రోస్ అండ్ కాలమ్స్ స్టోర్ అయిపోతాయి అనమాట. NoSQL అంటే టేబుల్స్ కాలమ్స్ ఏమి ఉండవు, జనరల్ ఫార్మాట్లో స్టోర్ అయిపోతుంది. ఈ NoSQL అనేది మనకి ఎగ్జాంపుల్ MongoDB దీనికి. ఓకే, ఇది డేటాబేస్ అనమాట. అది కూడా బ్యాక్ అండ్ యూజ్ చేసుకుని. వర్చువలైజేషన్ లేదంటే హైపర్వైజర్స్. ఓకే, సమ్ వేర్స్. నెక్స్ట్ క్లౌడ్ సర్వీసెస్ అంటే మనకు తెలుసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే అప్లికేషన్స్ కోసం. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే హార్డ్వేర్స్ కోసం, వర్చువల్ మెషిన్స్ అనమాట. సాఫ్ట్వేర్ సర్వీసెస్ అంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కోసం. రైట్, రిసోర్స్ మేనేజ్మెంట్ లేయర్లో మనకు లోడ్ బ్యాలెన్సింగ్, షెడ్యూల్, ఇవి నెట్వర్క్ కాంపోనెంట్స్ అనమాట ఇవన్నీ. ఓకే, ఇవేమో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. దాని తర్వాత మనకు రిసోర్స్ మేనేజ్మెంట్ లేయర్లో ఇది వన్ ఆఫ్ దట్, 6th వన్. నెక్స్ట్ ఇప్పుడు క్లౌడ్ డెలివరీ మోడల్స్. సర్వీసెస్ మనకి ఏమున్నాయి క్లౌడ్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్, ప్లాట్ఫామ్ సర్వీస్, సాఫ్ట్వేర్ సర్వీస్ మనం ముందే చూసుకున్నాం ఆల్రెడీ, మళ్ళీ చెప్పట్లేదు ఇక్కడ. డిప్లాయ్మెంట్ మోడల్స్లో మళ్ళీ పబ్లిక్ క్లౌడ్ ఉంటుంది, ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది, హైబ్రిడ్ ఉంటుంది, కమ్యూనిటీ ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనం క్లౌడ్ ఎలా మేనేజ్ చేసుకుంటాం, మేనేజ్మెంట్ ఆఫ్ ద క్లౌడ్. క్లౌడ్ కెన్ బి మేనేజ్డ్ బై యూజింగ్ వేరియస్ టూల్స్ లైక్ ఆపరేట్, మానిటర్, మేనేజ్. ఓకే, ఇప్పుడు ఆపరేట్ చేసుకోవాలి, దీనికి సపరేట్ టూల్ ఉంటుంది. మానిటర్ కోసం ఒక సపరేట్ టూల్ ఉంటుంది, మేనేజ్ కోసం సపరేట్ టూల్స్ ఉంటాయి అనమాట. ఓకే, దాంట్లో మనకి రిసోర్స్ మేనేజ్మెంట్లో మేజర్ ఏం కాంపోనెంట్స్ ఉంటాయి అని అంటే అలొకేషన్, స్టోరేజ్, ఇవన్నీ ఉంటాయి. అలొకేషన్ అంటే ఏంటిది, సపోజ్ నేను ఒక డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా, దానికి డేటాబేస్ అలొకేట్ చేస్తాను అనమాట, లైక్ దాన్ని స్టోరేజ్ అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సింగ్. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే సపోజ్ స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది, సో వీ కెన్ పే యాజ్ యూ గో అనమాట. అంటే నువ్వు పే చేసుకొని దాని ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా తీసుకోవచ్చు. లేదంటే మనం కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో మళ్ళీ మనము స్టోర్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ మేనేజ్మెంట్. సో దీంట్లో IAM ఉంటుంది, అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సపోజ్ యూ వాంట్ లాగిన్ కావాలి గూగుల్లో నీ అకౌంట్లోకి, సమ్ టైమ్స్ ఇట్ ఆస్క్స్ పాస్వర్డ్స్. రైట్, నువ్వు పాస్వర్డ్ ఎంటర్ చేయమని ఉంటుంది గూగుల్లో. రైట్, అంటే ఏంటిది, నీ ఐడెంటిటీని చెక్ చేసి నీకు యాక్సెస్ ఇస్తుంది అనమాట. అథెంటికేషన్ అనమాట అదే. ఓకే, అథెంటికేషన్, ఆథరైజేషన్ అంటాం కదా. అథెంటికేషన్ అంటే దే విల్ చెక్ ఫర్ ద యూజర్ నేమ్, పాస్వర్డ్, ఆర్ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, జీమెయిల్ అకౌంట్, అవి చెక్ చేసుకొని నువ్వు పర్ఫెక్ట్గా ఎంటర్ చేసినట్టు నీ యూజర్ నేమ్, నీ వ్యాలిడ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే నీకు యాక్సెస్ ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, నో యాక్సెస్. అదనమాట డేటా ఎంక్రిప్షన్ ఆల్సో, అంటే సెక్యూర్డ్ అనమాట. ఓకే, రైట్. ఫైర్ వాల్స్, VPNs. సో దిస్ ఇస్ అబౌట్ ద క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ మీకు మోడల్స్, సర్వీసెస్. మోడల్స్ మొత్తం 3, పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్, అండ్ ఇంకొకటి కమ్యూనిటీ ఒకటి. సర్వీసెస్లో మనకు 3, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అంటే హార్డ్వేర్స్ అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సర్వీస్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ సర్వీసెస్, ఈ సాఫ్ట్వేర్స్ మనం అందులో డిప్లాయ్ చేసుకొని ప్లాట్ఫామ్స్. ఓకే, రైట్. ఇది అనమాట క్లౌడ్ కంప్యూటింగ్ అనేది. చాలా సింపుల్. సెకండ్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ డిమాండ్ బేస్ చేసుకొని ఎన్ని కామెంట్స్ ఎక్కువ వస్తే అన్ని కామెంట్ని బేస్ చేసుకొని మీకు ఆ యూనిట్స్ అనేవి చాలా సింపుల్గా పోస్ట్ చేస్తాను. అండ్ నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.